అందరికీ నమస్కారం అండి. రాజకీయాల్లో మన ప్రత్యర్థులపై విధానాల పరంగా, సిద్ధాంతాల పరంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళకి విషెస్ చెప్పటం అది మన భారతదేశ పొలిటికల్ సిస్టమ్‌లో ఒక ప్రధాన ఉంది. అంటే కేంద్రం నుంచి మొదలు రాష్ట్రం వరకు ఎవరు వ్యక్తిగతంగా విధానాల పరంగా, పార్టీల పరంగా విమర్శించుకున్నా గాని, వ్యక్తిగతంగా వాళ్ళకి కొన్ని మంచి రోజులు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళని విష్ చేయటం అనేది చూస్తున్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈరోజు జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకి నరేంద్ర కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ఇలా చాలా స్థాయిలో పెద్ద పెద్ద వ్యక్తులందరూ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్‌కొస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు, నారా లోకేష్ వీళ్ళందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కానీ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి పట్ల ఇంకా అదే వైఖరి అవలంబిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి పైన అంత కక్ష? తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కూడా మన పొరుగు రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మనం కొంచెం గౌరవంగా అతనికి విష్ చెప్పాలి. అది ఎవరైనా సరే. మీరిప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ అయ్యారు. స్టాలిన్‌కి విష్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యారు 2023 ఆ టైంలో. అప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 18 తర్వాత అయ్యారు. మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. విష్ చేశారు. వాళ్ళది ఏ జన్మదినమైనా గాని చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు మీకున్నాయి. కానీ రేవంత్ రెడ్డి విషయం దగ్గరికొచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నాలు చేయట్లేదు. మన స్టాలిన్‌ని విష్ చేశారు. నరేంద్ర మోడీ విష్ చేస్తారు. ఆఖరికి మీరెవరైతే శత్రుత్వంగా ఉంటారో చంద్రబాబుని కూడా విష్ చేస్తారు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇంకా జగన్ వైఖరి మారడం లేదు అనే విమర్శలొస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి ఆయన. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. ఆ విధంగా ఆయన గౌరవించుకోవాలి కదా! ఇంకా 2014 నాటి ఆయన టీడీపీ నేతగానే మీరు కనిపిస్తున్నాడా? ఇలాంటి విధానాలు ఇంకా అవలంబిస్తూనే ఉంటారా? ఇది తెలుగు ప్రజలకి తెలుగు ప్రజలకు కాదు. భారతదేశంలో ఉన్న పొలిటికల్ సిస్టమ్‌కే మంచిది విధానమైన పద్ధతి కాదిది. ప్రతి ఏటా కూడా ఇలానే రిపీట్ అవుతుంది. ఇప్పటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయినప్పుడు గూడా ఎటువంటి విష్ చేయలేదని రేవంత్ రెడ్డే మీడియా సమావేశంలో చెప్పారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న భావన కూడా జగన్మోహన్ రెడ్డికి తన పట్ల లేదని ఆయన మీడియా సమావేశం ముందే చెప్పారు. మరి ఈ రోజు కూడా ఎటువంటి ప్రకటనలైతే వైసీపీ నుంచి రేవంత్ రెడ్డి గారికి ఎళ్ళలేదు. ఇది రాజకీయ వ్యవస్థలో మంచి పరిణామం కాదు. వైసీపీ దాని నుంచి బయటపడాలి ముందు. ఇంకా శత్రుత్వం అనే భావన నుంచి బయటపడాలి. థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.